సినిమాను పెనవేసుకున్న పదం గ్లామర్. హీరో అనేవాడు మాస్గా ఉండాలి, హీరోయిన్ అంటే గ్లామర్గా ఉండాలి. ఇది వాణిజ్య మంత్రం. మాస్ అంటే జనం, కానీ సినీ పరిభాషలో అదో ఫీలింగ్. గ్లామర్ అంటే అందం, సినీ పరిభాషలో అదో స్టేటస్. ఇలా మాస్ ఓ అనుభూతిగా మారడం మహానటుడు ఎన్టీఆర్తో జరిగితే, గ్లామర్ ఓ స్టేటస్గా రూపాంతరం చెందడం మహానటి అంజలీదేవితో మొదలైంది. ఆ విధంగా సినిమాపై ప్రేక్షకుల దృక్కోణాన్నే మార్చేశారు వీరిద్దరూ. సరే, అసలు విషయానికి వద్దాం. మంచితనం పరిమళిస్తుందంటారు, ప్రతిభ ప్రకాశిస్తుందంటారు. అంజలి జీవితాన్ని పరికరించే చూస్తే అది నిజమని ఎవరైనా ఒప్పుకుంటారు. రంగస్థలం నుంచి వెండితెర దాకా ఆమె ప్రయాణం ఓ అద్భుతమైతే, వెండితెరపై ఆమె నట ప్రస్థానం అత్యద్భుతం, అనితర సాధ్యం. ఓవైపు సంగీత దర్శకుడు ఆదినారాయణరావు సహధర్మచారిణిగా, మరోవైపు వెండితెరపై మహారాణిగా ఆమె ప్రయాణం నేటి కథానాయికలందరికీ ఓ పాఠ్యాంశం. ఆ రోజుల్లో చాలామంది హీరోయిన్లకు అంజలీదేవి ప్రేరణ. అంతెందుకు, తెలుగువారంతా మహానటి సావిత్రికి అభిమానులు, కానీ ఆమె అంజలీదేవి అభిమాని. అంజలిని ప్రేరణగా తీసుకొని ఆమె నటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ విషయాన్ని తానే స్వయంగా చెప్పారు కూడా. 1949లో వచ్చిన కీలుగురం చిత్రం శతదినోత్సవం విజయవాడలో జరిగింది. సినీ తారల్ని చూడ్డానికి వేలాదిగా ప్రజలు తరలివస్తే, కేవలం అంజలీదేవిని చూడ్డానికి సావిత్రి వెళ్లారు. ఆ జనసముద్రంలో దూరం నుంచి తన అభిమాన నటిని చూసి మురిసిపోయారామె. ఆ ఆనందంలో పక్కనున్న మురుగు కాల్వను కూడా గమనించలేదు. ఇక తోపులాట వల్ల అమాంతం కాలువలో పడిపోయారు. ఈ సంఘటనను తను సూపర్ స్టార్ అయ్యాక కూడా గుర్తు చేసుకునేవారు సావిత్రి. అంజలి అంటే ఆమెకు అంతిష్టం. యాదృశ్చికమైన విషయం ఏంటంటే, కథానాయికగా అంజలి ప్రయాణం సాగుతున్న సమయంలోనే సావిత్రి కూడా తెరపై పరిచయమై సూపర్ స్టార్ అయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆ రోజుల్లో నెంబర్ 1 హీరోయిన్ సావిత్రి అయితే, నెంబర్ 1 నటి అంజలీదేవే. 1958లో విడుదలైన చెంచులక్ష్మిలో మహాలక్ష్మిగా ఆమెను చూస్తే, క్యాలెండర్లో మహాలక్ష్మిని చూస్తున్నట్లే ఉంటుంది. అంతటి లక్ష్మీ కళ అంజలి సొంతం. రాజశేఖర నీపై మోజు తీరలేదురా అంటూ 1955లో అనార్కలిగా ఆమె అభినయించిన తీరును ఎవరు మర్చిపోగలరు చెప్పండి. సీతమ్మ ఎన్ని కష్టాలు పడిందో మనం చూడలేదు, కానీ తెరపై సీతగా అంజలీదేవి కష్టాలు పడుతుంటే ప్రేక్షకులు విలవిల్లాడిపోయారు. 1963లో లవకుశలో సీతగా ఆ మహానటి అభినయం నిజంగా చిరస్మరణీయం. ఎన్టీఆర్ తొలి హీరోయిన్ కూడా అంజలీదేవే. ఆయన రెండో సినిమా పల్లెటూరి పిల్లలో తొలిసారి ఎన్టీఆర్తో జతకట్టారామె. ఇక అప్పటి నుంచి తెలుగు తెరపై హిట్ పేర్ అంటే ఎన్టీఆర్, అంజలీదేవే. బాలనాగమ్మ, జయసింహ, పాండురంగ మహత్యం, బట్టి విక్రమార్క, లవకుశ, పల్నాటి యుద్ధం, బడిపంతులు, ఇలా ఆనిముత్యాలన్న దగ్గ సినిమాలు వారి కాంబినేషన్లో వచ్చాయి. అసలు వెండితెర సీతారాములు అంటే అంజలి, ఎన్టీఆరే కదండి. అక్కినేని అంజలి కూడా హిట్ పేరేనండోయ్. అంజలి పిక్చర్స్ పతాకంపై అంజలి నిర్మించిన పరదేశీ, అనార్కలి, సువర్ణ సుందరి, భక్త తుకారాం, మహాకవి క్షేత్రయ్య చిత్రాల్లో అక్కినేనే కథానాయకుడు. ఇంకా చాలా సినిమాల్లో వీరిద్దరూ జతకట్టారు. అందానికి నేను అంజలినోయి అనే నానుడి కూడా అప్పట్లో ఉందంటే నమ్ముతారా? నాటి యువతరానికి స్వప్న సుందరి ఆమె, సువర్ణ సుందరి ఆమె. ఆ విధంగా తెలుగు సినిమా స్వర్ణయుగంలో అంజలిది ఓ సువర్ణాధ్యాయం. అంజలి గురించి తెలిసిన వారికి గుర్తు చేస్తే బ్రహ్మానందం, తెలియని వారికి చెబితే పరమానందం. అదేదో సినిమాలో చెప్పినట్టు ఆ మహానటి నట ప్రస్థానం కన్నవారి జన్మపావనం, విన్నవారి జన్మ శ్రావణం. మంచి నర్తకి కూడా ఆయన అంజలీదేవి. 28 హిందీ, 11 తమిళ సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 500 సినిమాల్లో నటించారు. వాటిలో 400 వరకు హీరోయిన్గానే నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు పి ఆదినారాయణరావును ఆమె వివాహం చేసుకున్నారు. తెలుగు సినిమా తొలి దశలో ఉండగా అంజలీదేవి హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. లవకుశ చిత్రంలోని సీత పాత్ర ద్వారా మంచి గుర్తింపు పొందారు. ఈ సినిమాలో సీత పాత్రకు ఉత్తమ నటిగా ఆమె రాష్ట్రపతి గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఇప్పటికీ శ్రీరాముడి భార్య సీత అంటే తెలుగు, తమిళ ప్రేక్షకులకు అంజలీదేవి గుర్తుకు వస్తారు. పౌరాణిక పాత్రల్లో ముఖ్యంగా సీతగా, రుక్మిణిగా ఆమె నటన అద్భుతం. ఇక
ఇక ఆమె హీరోయిన్గా నటించిన బాలరాజు, అనార్కలి, కీలుగుర్రం, లక్ష్మమ్మ కథ, స్వర్ణసుందరి, రక్షరేఖ వంటి చిత్రాలు ఘన విజయం సాధించాయి. సొంత నిర్మాణ సంస్థ అంజలి పిక్చర్స్ను స్థాపించి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దాదాపు 28 సినిమాలను నిర్మించారు. అనార్కలి, చండీప్రియ, సువర్ణసుందరి, స్వర్ణమంజరి, మహాకవి క్షేత్రయ్య, భక్త తుకారం వంటి చిత్రాలను నిర్మించారు. ఈ సమస్త సినిమాలంటే సంగీత ప్రధానమైనవని గుర్తింపు పొందాయి. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి అలనాటి మహామహులతో ఆమె నటించారు. మహాకవి క్షేత్రయ్య చిత్రం రాష్ట్ర ప్రభుత్వ బంగారు నంది అవార్డును గెలుచుకుంది. వయసు మీద పడిన తర్వాత ఆమె హీరోయిన్గా నటించడం మానేశారు. ఆ తర్వాత వదినగా, తల్లిగా అద్భుతంగా నటించి మెప్పించారు. అక్కినేని, ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటించిన అంజలీదేవి ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో వారికి తల్లిగా, వదినగా కూడా నటించారు. 2005లో రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు, 2006లో రామినేని ఫౌండేషన్ విశిష్ట పురస్కారం, 2008లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు అందుకున్నారు. అనార్కలి, సువర్ణసుందరి, చెంచులక్ష్మి, జయబేరి చిత్రాలకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం నటనా శిరోమణి, కలై సెల్వి, అరిగ్నార్ అన్నా అవార్డు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులతో సత్కరించింది. అంజలీదేవికి 2 కుమారులు ఉన్నారు. ఇక వారు ఇద్దరు అమెరికాలో స్థిరపడ్డారు. ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న అంజలీదేవి చనిపోయిన తర్వాత కూడా శ్రీ రామచంద్ర వైద్య కళాశాలకు అవయవదానం చేసి పలువురికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఆదర్శంగా నిలిచారు. ఆమె నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు అనార్కలి, చండీప్రియ, బాలరాజు, కీలుగుర్రం, రక్షరేఖ, స్వప్నసుందరి, శ్రీ లక్ష్మమ్మ కథ, పల్లెటూరి పిల్ల, స్త్రీ సాహసం, మర్మయోగి, సంగం, రేచుక్క, అన్నదాత, బంగారు భూమి, రాణి రత్నప్రభ, జయసింహ, జయం మనదే, చరణదాసి, ఇలవేల్పు, భక్త తుకారం, శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం, కుటుంబ బంధం, మాంగళ్య బలం, శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మహత్యం, శ్రీ వెంకటేశ్వర వ్రత మహత్యం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, కురుక్షేత్రం, సతీ సావిత్రి, సీతారామ వనవాసం, మహాకవి క్షేత్రయ్య, మాయదారి మల్లిగాడు, బడిపంతులు, కాలం మారింది వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఇక పండంటి కాపురం, తాత మనవడు, వంశోద్ధారకుడు, విచిత్ర బంధం, సుపుత్రుడు, దసరా బుల్లోడు, అగ్ని పరీక్ష, అమ్మ కోసం, దేశమంటే మనుషులో, నిర్దోషి, ఆదర్శ కుటుంబం, భలే మాస్టారు, చల్లని నీడ, లక్ష్మీ నివాసం, భక్త ప్రహ్లాద, చదరంగం, శ్రీకృష్ణ తులాభారం, సతీ సక్కుబాయ్, సతీ సావిత్రి, వారసత్వం, పరువు ప్రతిష్ట, లవకుశ, స్వర్ణమంజరి, భీష్మ, సతీ సులోచన, భక్త జయదేవ, పచ్చని సంసారం, బట్టి విక్రమార్క, కులదైవం, రుణానుబంధం, బాలనాగమ్మ, జయబేరి, పెళ్లి సందడి, రాజనందిని, చెంచులక్ష్మి, సువర్ణసుందరి, అల్లావుద్దీన్ అద్భుత దీపం, పాండురంగ మహత్యం, పెద్దరికాలు, సతీ అనసూయ. బ్రతికుంటే నేటికి 90 ఏళ్లు నిండేవి. 2014 జనవరి 13న ఆమె శివసాయుధ్యమయ్యారు. భౌతికంగా ఆమె మన మధ్య లేకపోయినా వెలలేని వెండితెర గుర్తుగా ప్రేక్షక హృదయాల్లో మాత్రం ఎన్నటికీ నిలిచే ఉంటారు.